సెంటర్లకి ఇంట్లకి అందరికీ కూడా పోలీసుల నుంచి కానిస్టేబుల్స్ వచ్చేసి ఎక్కడికక్కడ నిర్బంధం చేయడానికి చూసారండి. మేము న్యాయపూర్వకంగా అడుగుతున్నాం ధర్నాల గురించి, మా జీతాలు మాకు పెంచమని చెప్పేసి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే జూన్లో మీకు వేతనం అనుకున్న జీతం ఇచ్చేస్తామమ్మా అని చెప్పారు. అది ఈయన అమలు చేస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చి సంవత్సరం అయిపోతుంది, ఇంచుమించు 9 నెలలు అయ్యింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. మేము ఈయన కూడా మేమేం కోపం పడట్లేదండి. మాకు ఉన్నత మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఆ న్యాయానికి ఏంటంటే మాకు ఇప్పుడు కనీస వేతనం 26,000 ఇమ్మని అడుగుతున్నామండి. ఇప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న వీటికి చాలా ఇబ్బందిగా అవుతుంది కదా. మేము మా జీతం 11,500 అండి. ఈ 11,500 రూపాయలతో మేము ఇంట్లోనే తింటామా, ఇదే చేసుకుంటామా? మళ్ళీ డిఏలు అన్నారు. డిఏలు కూడా ఇప్పుడు వచ్చి మాకు ₹1 కూడా ఇవ్వలేదండి. మా సొంత ఖర్చులతోనే చేస్తున్నాం. మాకు పనికిరాని ఫోన్లేండి ఆ యాప్లో. ప్రతిదానికి ఒక యాప్ కింద చేయమన్నామండి. అవి ఇప్పుడు వచ్చి ఏమీ చేయలేదు. ఆ యాప్లు కూడా సరిగ్గా పనిచేయవండి. పనిచేయనప్పుడు మీకు ఆ యాప్లు రాకపోతే జీతం కట్ చేస్తామని అంటున్నారు. జీతం కట్ చేస్తే ఇంకేముంటుందండి మాకు? దానికి తోడు ఏంటంటే వర్క్ కూడా ఇప్పుడు ఎక్కువైపోయిందండి. ఇప్పుడు బాగా ఇదివరకు ఉన్న వర్క్కి ఇప్పుడున్న వర్క్కి అసలు ఈ జీతానికి ఈ వర్క్కి సంబంధమే లేదండి. మాకు ఎందుకు అనకూడదు కానీ 26,000 రూపాయలు ఇస్తే దానికి సమానంగా మాకు ఏదో కష్టానికి ఫలితం తగ్గినట్టు అవుతుంది. 11,500 రూపాయలు అంటే మాకేముందండి ఇందులో? దానికోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో కూడా మేము అడిగేది ఇదేనండి. కానీ ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు. కొంచెం అర్థం చేసుకొని మా జీతాలు పెంచి మమ్మల్ని కొంచెం ఓదార్చితే చాలనుకుంటున్నాం. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేస్తుంటే 42 రోజులు ధర్నా చేస్తున్నప్పుడు కుప్పంలోని చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన ప్రభుత్వం రాగానే మీకు ఫస్ట్ నేను జీతాలు పెంచుతానమ్మా అని చెప్పారండి. ఆయనకి మేము ఎంతో ఆశపడి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా పెంచారు మాకు జీతాలు. ఆ విషయాన్ని అయితే మేము కాదనం. జగన్ గారు అయితే 1000 రూపాయలే పెంచారు ఆయన వచ్చాక. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రతిసారి జీతాలు పెంచేది. ఇప్పుడు కూడా మేము ఆశపడ్డాం ఆయనే పెంచుతారు, సాలరీ వచ్చిన వెంటనే మాకేదో శుభవార్త చెప్తారని చెప్పేసి మొన్న జనవరి 1కి శుభవార్త చెప్తారన్నారు, ఆగాం. ఇప్పుడు మొన్న మహిళా దినోత్సవం నాడు కూడా శుభవార్త చెప్తారు అనుకున్నాం, ఇప్పటికీ కూడా ఆగాం. కానీ ఏంటంటే మాకు కోరికల్లా కూడా జీతాలు పెంచమని అడుగుతున్నాం, డిఏలు ఇవ్వమని అడుగుతున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించమంటున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మా కోరిక. మా జీతాలు పెరిగేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామండి, ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఆయన మాకు విషయం చెప్పేంత వరకు కూడా ఈ పోరాటం మాకు ఆగదండి. నిజంగా పట్టించుకోలేదండి. ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ శుభవార్త మాకే చెప్తారు అనుకున్నాం. కానీ మేము మా వాళ్ళు ఎన్నోసార్లు మా యూనియన్ లీడర్లు వెళ్ళారు, వినతి పత్రాలు ఇచ్చారు, మా విషయాలన్నీ చెప్పారు, మా ఐసిడిఎస్ ఆవిడికి కూడా మాట్లాడించారు. కానీ ఆయన ఇప్పుడు వచ్చి మాకు ఒకసారి కూడా స్పందించలేదు. అదే ఒక్కటే మా బాధ. ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ శుభవార్త మాకే చెప్తామన్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఆయన స్పందించలేదని చెప్పేసి మేము ఈ ధర్నాలో కూడా ముందడుగు ఇవ్వాల్సి వచ్చిందండి.